మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. చాలామంది అడుగుతున్నారు ఇన్స్టా మైనింగ్ ఏ విధంగా ఫండ్ యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇంతకు ముందే చాలా రోజుల క్రితం, అంటే ఒక 10 days బ్యాకే నేను దీని మీద వీడియో చేయటం అయితే జరిగింది. ఒక 1 week బ్యాక్ అనుకుంటాను. కొంతమంది దాన్ని మేము చూడలేదండి, మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా అని మెసేజ్ చేస్తున్నారు. అందుకోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. దానితో పాటుగా మరలా ఈ వీడియోలో కూడా లైవ్ విత్డ్రా ప్రూఫ్ నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే విత్డ్రా ప్రూఫ్ చూపిస్తాను, ఆ తర్వాత ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అనే అంశాన్ని కూడా ఈ వీడియోలో ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళందరూ కూడా ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని గట్టిగా మోగించండి, సరిపోతుంది. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, instamining.biz. instamining.biz వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నేను నా లాగిన్ ఐడి పాస్వర్డ్ తోటి నేను లాగిన్ అవుతాను. చూడండి, వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లాగిన్ పైన క్లిక్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే నా ఐడి ఓపెన్ అవడం అయితే జరిగింది. ముందుగా విత్డ్రాల్ చూపిస్తాను. 150 రూపాయలు నాకు అవైలబుల్ బ్యాలెన్స్లో ఉంది. మినిమం విత్డ్రాల్ 100 రూపాయలు కాబట్టి నేను 100 రూపాయలు పెట్టి చూపిస్తాను ఇప్పుడే. విత్డ్రాల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మొబైల్లో అయితే మీరు ఏం చేస్తారంటే 3 డాట్స్ ఉంటాయి, 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అన్నీ వస్తాయి. నేను ల్యాప్టాప్లో చూపిస్తున్నాను కాబట్టి ల్యాప్టాప్లో క్లియర్గా ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మొబైల్లో అయితే మాత్రం 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరిగింది. ఇక ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి నేను మీకు ఏదైతే ఉందో అంటే ఒకసారి మీకు ఇక్కడ నేను విత్డ్రాల్ పెట్టాను కదా, పెట్టిన దానికి విత్డ్రా ప్రూఫ్ కూడా చూపిస్తాను. డేట్ చూసుకోవచ్చు, 12/10/2023. 100 రూపాయలు విత్డ్రాల్ పెట్టాను. 10% కటింగ్ పోను, మిగిలినటువంటి 90 రూపాయలు నాకు బ్యాంక్ అకౌంట్లో యాడ్ అయిపోయింది. టైం కూడా చూసుకోవచ్చు, 1:39కి, ఇప్పుడు 1:41 అయింది. విత్డ్రాల్ రావడం జరిగింది. నేను దానికి ల్యాప్టాప్ స్క్రీన్లోకి తీసుకురావడానికి కొంచెం టైం పట్టింది, అంతే, ఏం లేదు. అదే ఇందులో ఇన్కమ్స్ ఒకసారి చూపిస్తాను, ఏ విధంగా ఇన్కమ్స్ వస్తున్నాయో రావట్లేదా. మైనింగ్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఎవ్రీ 1 అవర్కి మనకి మైనింగ్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. ఇక్కడ జనరేట్ అవుతూనే ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే ఎక్కడ రావట్లేదు. ఇదిగోండి, ఇది మొత్తం ప్రతిరోజు వచ్చే మైనింగ్ ఇన్కమ్ అనమాట. సరే, ఇంకొకసారి డాష్ బోర్డ్లోకి వెళ్దాం. ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు. ముందుగా ఫండ్ యాడ్ చేసుకోవాలి. మొబైల్లో అయితేనేమో పైన 3 లైన్స్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫండ్ పైన క్లిక్ చేసి ఫండ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది, కంపెనీ IFSC కోడ్ ఉంది, కంపెనీ అకౌంట్ హోల్డర్ నేము, బ్యాంక్ నేము, ఇవి మొత్తం ఉన్నాయి. బ్రాంచ్ నేమ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మీరేం చేస్తారంటే ఫోన్పేలోకి వెళ్ళి యాడ్ బ్యాంక్ అనే ఆప్షన్ ఉంది, దాని ద్వారా అయినా సరే చేసుకోవచ్చు. ఒకవేళ USDT అయితే ఈ QR కోడ్ యూజ్ చేసుకొని చేయవచ్చు USDTలో. సరే, ఇక మీరు ట్రాన్సాక్షన్ అంటే మీరు ఫోన్పే ద్వారా కానీ ఏదైనా సరే అమౌంట్ పంపించిన తర్వాత ఇక్కడ మీరు పంపించినటువంటి అమౌంట్ 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు అని టైప్ చేయండి. ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ మీరు ఏదో ఒకటి ఉంటుంది కదా, 322. అంటే మీరు సపోజ్ ఫోన్పే ద్వారా పంపించారనుకోండి, అకౌంట్ నెంబర్ అన్ని టైప్ చేసి ఆ ఫోన్పేకి ఒక UTR నెంబర్ వస్తుంది అనమాట, అంటే ట్రాన్సాక్షన్ నెంబరు. ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక 1/2 hour to 45 minutes వెయిట్ చేసిన తర్వాత మీకు ఫండ్ అనేది డాష్బోర్డ్లో మీకు అవైలబుల్ ఫండ్లో కనపడుతుంది. అవైలబుల్ ఫండ్లో కనిపించిన తర్వాత మీకు టాప్అప్ ఉంది కదా, పైన 3 లైన్స్ క్లిక్ చేస్తే మరలా ఆప్షన్ వస్తుంది. టాప్అప్ పైన క్లిక్ చేయండి. టాప్అప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ మెంబర్ ఐడి, మీ యొక్క ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ నాది కనపడుతుంది 503269 అని కనపడుతుంది కదా. అలాగే మీకు కూడా ఒక ఐడి నెంబర్ కనపడుతుంది అనమాట. డాష్బోర్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ప్యాకేజ్, మీరు 1000 రూపాయల ప్యాకేజా లేకపోతే 2500 ప్యాకేజా, మీ ఇష్టం వచ్చింది. ఎంత అమౌంట్ పంపారో చూసుకొని అంత ప్యాకేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫండ్ యాడ్ అయింది, యాడ్ కాంది అనేది ఇక్కడ అవైలబుల్ ఫండ్లో మీకు కనపడుతూ ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నాది ఆల్రెడీ యాక్టివ్ కాబట్టి 0 కనపడుతుంది అనమాట.
ఇక్కడ మీకు అవైలబుల్ ఫండ్లో 1000 రూపీస్ అయితే 1000 మీరు ఎంత యాడ్ చేసుకుంటే అంత కనపడుతుంది. ప్యాకేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత టాప్అప్ అని క్లిక్ చేయండి. టాప్అప్ అని క్లిక్ చేయడంతో మీ ఐడి యాక్టివ్ అయిపోతుంది. మీ ఐడి యాక్టివ్ అయిన గంట నుంచి మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అర్థమైంది కదా? ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.